గారు నేను ఇందాక మిమ్మల్ని ఒక మాట అడిగాను. అంటే సదరు సుదర్శన్ రెడ్డికి మీ పార్టీలో ఉన్నటువంటి పదవి ఏంటి అని. ఆ పదవి ఉందో లేదో మొత్తానికి ఒక కార్యకర్త అని చాలా చక్కగా మీరు చెప్పడం జరిగింది. బట్ ఈ దాడి చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గురించి ఇందాక మస్తాన్ రావు గారు కూడా చెప్పారు. వారి తల్లి అక్కడ ఎంపీపీగా ఉన్నారు, ఈయన అక్కడ ఛాంబర్లో కూర్చొని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. అదే వాళ్ళ దృష్టిలో ఏది చేస్తారో అదొకటైతే, ఈ సుదర్శన్ రెడ్డికి మీ కార్యకర్త కాదండి, మీ పదవి కూడా ఉంది. మీ పార్టీలో చాలా పెద్ద పదవే ఇచ్చారు. ఏంటంటే జిల్లాకి సంబంధించి లీగల్ సెల్, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్, లీగల్ హెడ్ ఆయనకి పదవి ఇచ్చారు. మరి అంత లీగల్ సెల్ కి అంటే మీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో కేసులు పెడుతోంది, సోషల్ మీడియాలో సూచనలు చేస్తుంటే అరెస్ట్ చేస్తోంది, వాళ్ళందరికీ న్యాయ సహాయం అందిస్తున్నామని చెప్పి దానికి ఒక సెల్ని ఏర్పాటు చేసి 69 మందితో పెట్టిన దాంట్లో సభ్యుడైనటువంటి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, మరి ఆయనకి న్యాయం తెలియదా? నేను వెళ్ళి దాడి చేస్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు, నేను చేసేది తప్పు, నా పదవి కాకపోయినా నేను అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చుంటున్నాను అన్న న్యాయం ఆయనకి తెలీదా? ఇందాక మాట్లాడింది మళ్ళీ కూడా అది నేను చెప్తానండి. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది అనేది మనం తెలుసుకోకుండా మాట్లాడకూడదు. ఏ వ్యక్తి కూడా అన్యాయంగా ఎదుటి మనిషిని ఇందాక కూడా మనం అనుకున్నాము, అసలు అన్యాయంగా అనడానికి లేదు. ఇప్పుడు ఎన్ని దాడులు జరుగుతా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ మీద, కార్యకర్తలు గాని అసలు ఎక్కడ ఒక పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళినా కేసులు తీసుకోవడం లేదు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా పనులు కావడం లేదు, ఇంకా కూడా ఇంట్లో ఉండడం కూడా బయటికి కొట్టేసి చంపేసే ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవన్నీ కనపడట్లేదా? చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి కనపడట్లేదా? ఈ దారుణాలన్నీ జరుగుతా ఉంటే ఏదన్నా ఇప్పుడు 6 నెలల్లో ఒక్కరోజన్నా వచ్చి పలకరించారా? ఇప్పుడు ఎవరికి పల్నాడులో జరగనివి, ఇక్కడ గుంటూరులో జరగని, విజయవాడలో జరగని, ఇక్కడ జరుగుతా ఉన్నాయి, అన్ని జరుగుతా ఉన్నాయి, ఎన్ని అన్యాయాలు జరుగుతా ఉన్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతా ఉన్నాయి. ఒక్కసారన్నా ఒక్క రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? ఆ రోజు శపథాలు చేశారు. ఏం శపథం చేశారు? 30,000 మంది మహిళలు మాయమైపోయారు, నేను వస్తే నేను వాళ్ళందరినీ ఎత్తుకి తీసుకొస్తాను అని మాట్లాడారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నోరిప్పారా? ఈ 6 నెలల్లో ఇన్ని ఘోరాలు జరుగుతా ఉంటే నోరిప్పారా? ఒక ఎన్సీఆర్బీ రిపోర్ట్ వచ్చింది, ఒకసారి రిపోర్ట్ చూడండి. మొత్తం ఇప్పటి వరకు మిస్ అయినటువంటి వాళ్ళు 44,000 మంది మిస్ అయ్యారు. అందులో 40,000 మంది రికవరీ చేయడం జరిగింది. వివిధ ప్లేస్లోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డు వచ్చింది. ఇంకో 4,000 మందికి సంబంధించి గాలింపు కొనసాగుతుంది అనేది రిపోర్టు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు రేపు మాపు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందనేది అధికారిక సమాచారం. సమాచారం వచ్చిన జరగలేదు కదండి. ఇప్పుడు ఈ 6 నెలల నుంచి ఎన్ని దూరాలు జరుగుతా ఉంటే ఒకవేళ నోరిప్పలేదు. ఈ రోజు ఎంపీ డబ్బులు వెళ్ళి కొట్టారు, వాళ్ళు గవర్నమెంట్ అధికారులని రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాట్లాడుతా ఉన్నారు. ఎందుకు కొట్టారు అన్న దానికి ఎవరికి తెలియదు. సరే మేము అమాయకులు, మాకేం తెలియదు. ఏం జరిగిందనే వాస్తవం మీరు చెప్పండి, ఎందుకు కొట్టారు చెప్పండి. ఇప్పుడు మీరు కదండి ఎన్ని తీసుకొచ్చింది, మీరు ఎంక్వైరీ చేసి కదా, మీరు ముందు మనం ఏంటంటే ఎంక్వైరీ చేశారు, అసలు ఎక్కడ ఆ రూల్స్ ఏంటి, అట్లా ఎట్ట కొట్టారు ఏంటి, ఒకళ్ళే ఇది కాదు ఇప్పుడు జరుగుతున్నాయండి అన్ని కూడా. ఏంటి వాళ్ళు చేసి వీళ్ళ మీద పెడుతున్నారు, కనపడుతుందండి, వాస్తవాలు మనం చూస్తా ఉన్నారు. అమ్మా నేను మాట్లాడి అమ్మ, నువ్వు 20 నిమిషాలు మాట్లాడారు, నేను మాట్లాడలేదు. అమ్మా నువ్వు 20 నిమిషాలు మాట్లాడావు, నేను ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాను. ప్లీజ్ 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 నేను మాట్లాడినాక ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడతల్లి. ఒక్క మాట అమ్మా, ఒక్క మాట. నేను అదే మాకు గుర్తు రావటం కాదు, మేము ఎలా చేసాము పరిపాలన. ఈ రోజు రోడ్డు మీదకి రండి, నేను వస్తాను, మీరు కూడా రండి. ఎలా ఉంది, ఒక్క పథకమైన అందట్లేదు, ఎంత బాధపడతా ఉన్నారు. నిన్న క్రిస్మస్ కూడా అవునవునండి, మనం అనుకుని సరిపోదు. రోడ్డు మీదకి వెళ్ళినారండి, ప్రజల్లోకి వెళ్ళినారండి. మీరు లోపల ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని పబ్లిక్ ఏమాడుకుంటారు, పబ్లిక్ ఏమాడతారని ఎగతాలు చేయటం అది ఇది కాదు. మీరు ఆయన అనే అంత స్తోమత మీకు లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడక, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనే అంత మీరు స్తోమత కాదు. చంద్రబాబు నాయుడికి వీళ్ళకే లేదండి జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ఎందుకంటే ఆయన ప్రజల కోసమే చేశారు. ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క పథకం కూడా, ప్రతి ఒక్కటి పని కూడా నవరత్నాల ద్వారా వెళ్ళారు. కరోనా వచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కటి ప్రజల కోసమే చేశారు. మీకు కాదు, చంద్రబాబు నాయుడు గారికే లేదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ఇది. మీరు పప్పి గేమ్ లో అన్ని కూడా మీరు మాట్లాడకూడదు. 11 ప్రజలు ఎందుకు ఇచ్చారో, ఏం జరిగింది అనేది అందరూ తెలుసు. చిన్న బాబుని అడిగినా కానీ ఎందుకయ్యా ఈ 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అంటే
అందరూ తెలుసు అని చెప్తా ఉన్నారు, మీకు కూడా తెలుసు, మీ అంతరాత్మ తెలుసు. ఏది ఒక్క నిమిషం విజయ్ గారు ఒక్క సెకండ్ అవటం లేదండి, అందరికి తెలుసు ఎందుకు 11 కమలారెడ్డి గారికి ఎంత ప్రేమ అభిమానం. విజయ్ గారు ఒక్క సెకండ్ ఒకసారి వినాలి మీరు ఒకసారి వినాలి కమలారెడ్డి గారు. విజయ్ గారు ఒక్క సెకండ్ ఆగండి కమలారెడ్డి గారు, మీరు అన్నారు 11 మాకు ఎందుకు ఇచ్చారో అందరికీ తెలుసు అని. అలాగే ఇందాక నేను అడిగి అక్కడ ఏం జరిగింది మాకు తెలియదు అంటే ఎంక్వైరీ మీరు చేసుకోలేదా అన్న ప్రశ్న కూడా మీరు వేశారు. సో దానికి కూడా నేను అడుగుతున్నా, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మేము చేయాల్సిన రిపోర్ట్ ఏంటంటే ఎంపీడీఓగా ఉన్నటువంటి ఆ జవహర్ బాబు గారు అక్కడికి సామరస్య పూర్వకంగా తాళాలు అడగడానికి వచ్చినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని మీరన్నటువంటి భాషలో ఏదో తిట్టారు కాబట్టి కోపం వచ్చి కొట్టారు అని మేము రిపోర్ట్ రాసుకోవాలా? అట్లా కాదండి, అసలు ఎందుకు నేను అట్లా అన్నానంటే అవతల మనిషి ఇది ఇప్పుడు యువతల మనుషులు అసలు ఇద్దరు కదా, ఒకళ్ళ చేతులు కొడితేనే చప్పుడు అయిద్దండి, ఒక చేతితో చప్పుడు రాదు. కమలారెడ్డి గారు తెలుసుకోవాలి. కమలారెడ్డి నాకు వైఎస్ఆర్సీపీలో ఎటువంటి పదవి నాకు లేదు, కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయానికి వచ్చి ఆయన ఛాంబర్ తాళాలు నాకు ఇవ్వండి, నేను వెళ్ళి కుర్చీలో కూర్చుంటాను అని అడిగితే నాకు ఇస్తారా? అది జరిగిందో ఇంకేమైనా జరిగిందో, వాళ్ళ మధ్య డిస్కషన్ ఏం జరిగిందో, తాళాలు అడిగితేనే గొడవలు అవ్వవు కదండి. అంటే 13 మంది దాడి చేశారంటే కాదు 13 మంది దాడి చేశారంటే ఆ ఒక్క మనిషి వాళ్ళని ఏం చేసి ఉండాలి? 13 మంది దాడి చేశారంటే ఇప్పుడు తాళాలు అడిగితేనే అంత దాడులు జరుగుతాయండి. ఏం జరిగిందోనండి, తాళాలు జరిగితేనే అంత దాడి జరగదు. అది ఇది తప్పులుంటే నేను ఇద్దరు ఏం జరిగిందో మనం అక్కడ తెలుసుకొని మనం డెబిట్లు మనం మాట్లాడుకో. మేడం తాళాలు అడిగే రైటే లేదు కదా అతనికి. మీరు చెప్తున్నారు, సార్ చెప్తున్నారు తాళాలు అడిగితేనే ఇట్లా ఇది చేస్తారా రైట్ ఇట్లా ఇది అంటున్నారు కదా. తాళాలు అడిగే రైటే లేనప్పుడు అసలు వెళ్లాల్సిన అవసరం ఏంటి? మరి ఎందుకు వెళ్తాడండి ఆయన అనుమతి లేకపోతే? ఎందుకు వెళ్తాడండి అక్కడికి? వెళ్ళాడు కదా. మరి పని లేకుండా ఎందుకు వెళ్ళారు? ఒక్కటండి వెళ్ళారని అర్థం. 13 మందిని వేసుకొని కీస్ ఇమ్మని చెప్పి బలవంతంగా అడిగారు అంటే ఆయన ఏ పని మీద వెళ్ళారో తాళాల కోసం ఆయన వెళ్ళలేదండి. ఏ పని మీద వెళ్ళారో మరి దేనికోసం వెళ్ళారు మీరు చెప్పండి. తెలుసుద్దండి. ఇప్పుడు పని మీద ఇప్పుడు మీరు ఏదైనా పని మీద వెళ్తారు నాకైనా తెలుసుద్దండి. ఇప్పుడు పని మీద వెళ్ళుంటారు, ఆ డిస్కషన్ ఏం జరిగిందో, ఇద్దరు గొడవ పడ్డారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి తాళాలు అడిగితే కొట్లాడడం జరగదండి, తాళాలు అడిగితేనే కొట్లాట జరిగిద్దా? అదేనండి జరిగింది, అది కాదండి మ్యాచ్ అది కాదు జరిగింది. ఏ పని మీద వెళ్ళారండి, అది వెళ్ళింది తాళాల కోసం ఏం కాదండి, మీరు తాళాల కోసం అని చెప్పి అదేంటో మరి విషయం ఏంటి రివీల్ చేయండి మేడం మీడియా అంతా. ఒక్క సెకండ్ విజయ్ గారు ఆగండి మస్తాన్ రావు గారు. ఇప్పుడు తాళాల గురించి కాదు దేనికొని వాళ్ళు అంటారు, తాళాలు అని చెప్పి పోలీసులు చెప్పారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం తాళాలు అడిగితే ఇవ్వనని చెప్పాను అని చెప్పి కేసు నమోదైంది. ఆయన కంప్లైంట్ ఇచ్చారు, నా మీద ఇలా జాడి జరిగింది, ఆయన వచ్చి తాళాలు అడిగారు, నేను ఇవ్వడం కుదరదని చెప్పాను. ఎప్పుడైతే కుదరదని చెప్పారో వాళ్ళందరూ ఒకసారిగా నా మీద పడి దాటితే నేను కింద పడిపోయాను, ఆయన ఆకుండా నన్ను పిడిగుద్దులు గుద్దారు, కాళ్ళతో తన్నారని చెప్పేసి కంప్లైంట్ చేస్తే ఆ ప్రాథమిక సమాచారం ఆధారంగా 13 మందిని సుదర్శన్ రెడ్డి గారితో పాటు 13 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది ఎస్టాబ్లిష్. ఇది ఎవరు ఇక్కడ జవహర్ బాబు గారు చెప్పింది, మనం చెప్పింది కాదు, వేరే వాళ్ళు. మస్తాన్ రావు గారు ఇప్పుడు జరుగుతుంది అన్ని అయ్యే కదా మస్తాన్ రావు గారు. ఇప్పుడు జరుగుతున్నాయండి, ఏం జరుగుతున్నాయండి? ఒక్క నిమిషం మస్తాన్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడు. జరుగుతున్నాయని ఏం జరుగుతా ఉన్నాయి? వీళ్ళ తప్పు లేకపోయినా వీళ్ళు ఏం చేయకపోయినా ఒక టార్గెట్ చేశారు. వైఎస్ఆర్సీపీ అన్నాడని మొత్తాన్ని, అభిమానులు కార్యకర్తల మొత్తాన్ని లోపలెయ్యాలి. ఇప్పుడు జరుగుతున్నాయనే కదా, ఒక మంత్రులు లేండి, ఒక ఎమ్మెల్యే లేండి, ఎంపీలు లేండి, లాస్ట్ కి అందరి మీద కూడా వాళ్ళకి జరుగుతుంది ఇదే కదా కుట్రలు, రాజకీయ కుట్రలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు లోపలెయ్యాలి, ప్రతి ఒక్కటి జరుగుతుంది ఇదే. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ ప్రశ్న అడగాలి.
ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ప్రశ్న అడగాలి. కూడా అంటే ఇప్పుడు చూస్తూ వదిలేయాలా? మైన్స్ గనుల్ని దొబ్బేసిన, గనులు కుంభకోణాలు చేసిన, లేదంటే లిక్కర్ కుంభకోణాలు చేసిన, తిరుమలలో కుంభకోణం చేసిన, పరకామణి కుంభకోణం చేసిన, భూముల కుంభకోణాలు చేసిన, టిడ్కో ఇళ్లు కావచ్చు, సెంటు భూములు కావచ్చు, ఇలా వీటిలో కుంభకోణాలు చేసిన, పీడిఎస్ బియ్యం, రేషన్ బియ్యం అమ్మ, పేదలకు ఇచ్చేటువంటి బియ్యం, వాటిల్లో కుంభకోణాలు చేసిన, వీటిని ప్రశ్నించుకుంటూ కేసులు పెట్టుకుంటూ వెళ్తే మీ మీద కుట్ర జరిగిపోయిందా? కాదు పవన్ గారు, ప్రశ్నించే తత్వం అనేది ఆ గవర్నమెంట్ లో లేదు. ఒక్క నిమిషం పవన్ గారు, ఒక్క నిమిషం చెప్పండి. పవన్ గారు, నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల వాటిలో కానీ మీరు ఏదైనా తీసుకోండి, మదనపల్లి ఫైల్స్, కాకినాడ పోర్ట్, లేదు లడ్డు వ్యవహారం, లేదు ఇంకా వేరే ఏదైనా తీసుకోండి, శాండ్, లేకపోతే గ్రావెల్, లేకపోతే ఇంకా రేషన్ ల్యాండ్, మైను, వైన్, ఈ అన్నిట్లో కూడా పోలీసులు సరైన రీతిలో పనిచేయకపోగా ఆరోపణలు వచ్చిన వైసీపీ నాయకులను అరెస్ట్ చేయట్లేదు. వాళ్ళు కోర్టుల్లో వచ్చి లొంగిపోయేదాకా మిన్నకుండా ఉంటున్నారు. వాళ్ళు ముందస్తు బెయిల్ తీసుకుంటున్నారు. సరైన రీతిలో వాళ్ళు పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళు అరెస్ట్ కావట్లేదు అనేది కూడా ప్రధానమైన ఎలిగేషన్ కూడా ఉంది ఇక్కడ. అవును, ఒక పోలీస్ వ్యవస్థ కనిపిస్తుందా మస్తానరావు గారు? ఒక పోలీస్ వ్యవస్థ కనబడుతుందా మీకు పని చేయకుండా? లేదు, అన్ని వ్యవస్థలు అలాగే ఉన్నాయి. అసలు మీ 164 వ్యవస్థనే ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నామమ్మా, అధికారంలో ఉన్నారా లేదా అని కాదు. మీకు ఇంకా మేము అధికారంలోకి రాలేదేమో అన్న మేము పథకాలు చేశాం కాబట్టి మాకు ధైర్యం ఉందండి, మేము చేశామని. వాళ్ళు ఇప్పుడు ఏ ధైర్యంతో ఎన్ని చేస్తారు? మేము మంచి పనులు వాళ్ళకి ధైర్యం లేదు కాదండి. ఏది కూడా వాళ్ళు ఏది చేయలేదు కాబట్టి, ఏది అది కాదండి, ఏది చేయలేదు కాబట్టి మీరు ప్రాథమిక హక్కుల్నే హరించేశారు మేడం మీరు. ఏం లేదండి, మేము అన్ని మంచి పనులు చేశాము. ఒక పేదవాడు బాధపడకూడదు, పేద బడుగు బలహీన వర్గాలు బాధపడకూడదని మేము, మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ రోజు మీరు ఏం చేశారని మాట్లాడతారు? అన్ని తప్పులు పెట్టుకొని అబద్ధాలు, ఏమండి అబద్ధాలు తప్పులు పెట్టుకొని మీరేం మాట్లాడతారు? మీరేం పోలీసులకి ఏం ఆదేశాలు ఇస్తారు? మీరేం చేస్తారండి? ఎవరికేం చేశారని మీరే తప్పుడు, అన్ని తప్పుడు వ్యవహారాలు, తప్పుడు కథలు నడిపారు మీరు. అప్పుడు ఆ రోజు సూపర్ 6 అన్నారు, ఈ రోజు ఒక పథకం కూడా చేయట్లేదు. మీరేం మాట్లాడతారండి? మేము పథకాలు ప్రతిదీ పేదవాడు బాగుండాలని చేశామండి. ఇప్పుడు ఏమని మీరు ఒక చేస్తే మీరేనా మాట్లాడగలుగుతారండి? చెప్పి నవరత్నాలు అన్ని కమల గారు ఒక్క సెకండ్ కాదు, ఇప్పుడు 6 నెలల్లో వాళ్ళు ఏం చేసేసారు? కాదు, ఎందుకు చెప్తారు వినండి ఇద్దరు ప్లీజ్. క్రాస్ టాక్ కాదు, ఒక్కసారి వినండి. కమల గారు, ఇప్పుడు మీరు అడిగారు సమంజసమైన క్వశ్చన్ బాగానే ఉందంటే, మీరు 5 ఏళ్ల పాటు మీరు పరిపాలన సాగించి మేము పథకాలు ఇచ్చేసాము, మేము అవి ఇచ్చామని చెప్తున్నారు. మరి వాళ్ళు ఏం చేశారని అడుగుతున్నారు. అంటే వాళ్ళది కూడా 5 ఏళ్ల పరిపాలన పూర్తయిపోయిందని ఈ ప్రశ్న అడుగుతున్నారు. 5 కాకపోయినా 6 నెలలు అయింది కదండి చేశారు. మొదటి 6 నెలల్లో మీ ప్రభుత్వం ఏమిచ్చింది? సిలిండర్లు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారండి? మొదటి 6 నెలల్లో మీ ప్రభుత్వం ఏమిచ్చింది? సిలిండర్లు అని ఇచ్చారు చెప్పారు. ఎవరికి ఇచ్చారు? సిలిండర్లు ఎవరికి ఇవ్వలేదు. క్రాస్ టాక్ వద్దండి, ఒక్క సెకండ్. క్రాస్ టాక్ కాదు, ఒక్క సెకండ్ ఆగండి. కాదు, క్రాస్ టాక్ వద్దు. విజయ్ గారు ఒక్క సెకండ్, క్రాస్ టాక్ వద్దు. విజయ్ గారు నా మాట వినిపిస్తోందా? విజయ్ గారు నా మాట వింటున్నారా? నా మాట వినిపిస్తోందా? క్రాస్ టాక్ వద్దు, ఒక్క సెకండ్ ఆగండి. ఫస్ట్ 6 నెలల్లో మరి మీ ప్రభుత్వం ఏమి ఇచ్చిందమ్మా? మీడియా మీద ఆంక్షలు విధిస్తూ జీవో ఇచ్చింది, అది పథకమా? లేదంటే పెన్షన్లు ఎత్తేసారు, అది పథకమా? భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఇసుక పాలసీ తీసుకురాలేదు, దాదాపుగా 45 లక్షల నుంచి 50 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు కుటుంబాలతో సైతం, అది మీరు తీసుకొచ్చినటువంటి పథకమా? ఏ పథకాలు తీసుకొచ్చారు ఫస్ట్ 6 నెలల్లో? మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని 6 నెలల్లో విమర్శించారు. 6 నెలలు ఎందుకు ఇప్పుడు 6 నెలలు మేము అమ్మఒడి వేసాము, విద్యా దీవెన డేట్లతో సైతం చెప్తే డిసెంబర్ తర్వాత ఆయన ఎందుకు కొట్టాడు చెప్పండి. మేము ఒక్క పథకం కూడా చేయలేదు కాబట్టి. సరే, మీ ఇద్దరికి ఇచ్చిన టైం సరిపోయింది. మీరిద్దరికి ఒకళ్ళ మాట వినే అభిప్రాయం కనిపించట్లేదు నాకు. మస్తానరావు గారు, ఎలా ఉందంటే కొట్టిన దానికి అసలు ఎందుకు కొట్టారో అని వాళ్ళు అంటారు, అది తెలుసుకోకుండా మాట్లాడకండి అని. ఇగో కొట్టారు కదా ఇది అని వీళ్ళు అంటున్నారు, కానీ చర్యలు పూర్తిగా ఇక్కడ ఏం తేలట్లేదు. ఎలా ఉందంటే మీతో మనం మాట్లాడుకునేది, కూటమి ప్రభుత్వానికి బాధ్యత ఉంది, బానే ఉంది, కానీ
ఆ బాధ్యత మేము నెరవేర్చే క్రమంలో మాకు వీళ్ళు ఎక్కడా సహకరించట్లేదు అన్నటువంటి కంప్లైంట్ ని బయట పెట్టకుండా మేనేజ్ చేస్తున్నారు అన్న అపప్రద కూడా వస్తుంది. మీరేమంటారు? ఖచ్చితంగా అండి, అదే నేను ఇందాక చెప్పింది అదే.